ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఇది గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అని చెప్పబడుచున్న యేసు మరణించినది జ్ఞాపకము చేసుకొను ఒక దినమిది. యేసు కల్వరి శిలువలో రక్తము చిందించి మరణించారు. 3వ దినం పునరుద్ధానుడైనారు. ఆయన మరణమును జ్ఞాపకము చేసుకుంటూ ప్రపంచమంతా ఈ దినము ఆయన శిలువ శ్రమలను ధ్యానము చేసుకుని ఒక రోజుగా ఈ దినము ఉన్నది. ఇక్కడ మీరు చూచుచున్నారు ఒక దృశ్యమును. కపాల స్థలమనబడిన ఒక దానిలో యేసు శిలువలో కొట్టబడినారు అని వేదములో చెప్పబడి ఉన్నది. యెరూషలేములో కపాల స్థలమనబడిన ఒక స్థలము, కపాలమనున్నది మనుషుని యొక్క పుర్రె అని అర్థము. ఒక తల పుర్రె రూపము కలిగిన ఒక కొండ. ఆ చిన్న కొండలో యేసు శిలువకు కొట్టబడ్డారు. అందుకనే అది కపాల స్థలము అని పిలువబడుచున్నది. ఇదే విధముగా మేము 4వ బడిలో రూపించి ఉంచాము. యెరూషలేములో ఒరిజినల్ ఉన్నది. మన 4వ బడిలో ఉన్న దేవుని తోట అనబడిన ఒక అందమైన తోటను దేవుడిచ్చారు. దాని ప్రార్థనా తోటగా తయారు చేశాము. ఇక్కడ దేశములను గురించి, రాష్ట్రములను గురించి ప్రార్థన విన్నపాలు ఉంటాయి. ప్రజలు ప్రతిదినం ఇక్కడికి వచ్చి ప్రార్థించుచూ ఉన్నారు. ఈ స్థలములో సంపూర్ణ రాత్రి ప్రార్థన, అలాంటి స్వస్థత ప్రార్థన కూడికలన్నీ జరుగుతాయి. అనేక ప్రజలు ఇక్కడికొచ్చి ఆశీర్వదింపబడుచున్నారు. ఆ స్థలములోనే ఇలాంటి కొల్గొదా కొండ యొక్క మాదిరి మేము తయారు చేసి ఉంచాము. మీరు 4వ బడికి వచ్చారంటే దేవుని తోటకు రండి, అది మీరు చూడాలి. ఇక్కడొచ్చి మీకు ప్రార్థించుటకైన ఒక అభిషేకమును ప్రభువు మీకు ఇచ్చును. సరే, దేవుడు ఈ దినం నాకే వాక్యం ఉంచారు అని అడుగుచున్నారా? రోమా 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడించుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు మిమ్ములను ప్రేమించుచున్నారు, నన్ను ప్రేమించుచున్నారు, మనలను ప్రేమించుచున్నారు. నేను నిన్ను ప్రేమించుచున్నానని ఊరికే చెబితే చాలదు. ప్రేమ క్రియల ద్వారా బయలుపరచబడాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినందువలన ఆ ప్రేమ ఆశీర్వాదములు గ్రహించలేము. ఆ ప్రేమను బయలుపరచాలి. తండ్రి అయిన దేవుడు మన మీద ఉంచిన తన ప్రేమను బయలుపరచుటకు తన కుమారుడైన యేసుని సిలువకు కొట్టుటకు సమర్పించారు. కనుకనే క్రీస్తు మన కొరకు మరణించినందున మీ కొరకు, నా కొరకు సిలువలో మరణించారు. మీ కొరకు యేసు సిలువలో మరణించారు. నా కొరకు ఎందుకు మరణించాలి అని అనుకుంటున్నారా? మీకు అవసరమైన ముఖ్యమైన ఆశీర్వాదములు అన్నీ యేసు సిలువలో మరణించినారు కదా, ఆ సిలువలో ఇమిడియున్నవి. అది ఎలా అని అనుకుంటున్నారా? ఒక 4 వచనాలను మీకు చూపించుచున్నాను. అవి ఉంచి ప్రార్థించుడి. ఈరోజు మీకు అద్భుతం జరుగును. వేద గ్రంథములో 1 పేతురు 2:24వ వచనములో యేసుక్రీస్తు మన పాపములను తన శరీరము మీద వేసుకొని సిలువలో మోసినారు అని చెబుతున్నది. కనుక మన పాపములను ఆయన సిలువ మీద వేసుకుని వెళ్ళుచున్నప్పుడు మన అతిక్రమములను తన మీద వేసుకుని మోసి తీర్చెను. ఎందుకు? మన పాపములను క్షమించి మనకు సమాధానం అనుగ్రహించుటకు. మన అక్రమములు, దోషములన్నిటినీ మోసి మన కొరకు సిలువలో రక్తము చిందించి మరణించారు. మీరు దాన్ని విశ్వసించి ప్రార్థించినప్పుడు సమాధానము కలుగును, పాపక్షమాపణ ఖచ్చితంగా కలుగును, ఒక గొప్ప ఆనందం కలుగును. మత్తయి 8వ అధ్యాయము 17వ వచనములో యేసు మన బలహీనతలను మోసి మన రోగములను సిలువలో భరించెనని వ్రాయబడియున్నది. కనుక మన శరీర బలహీనతలు, మన రోగములను ఈ సిలువలో యేసు మోసి తీర్చెను. ఎందుకొరకు? ఆయన గాయములతో మనల్ని స్వస్థపరచుటకు. కనుక మన రోగమును తీర్చి స్వస్థపరచుటకు సిలువలో మన రోగములను భరించెను. దాన్ని విశ్వసించి సిలువను తలచుకుని ప్రార్థించినప్పుడు మన రోగములు, ఎలాంటి రోగమైనను మార్పు చెంది స్వస్థత కలుగును. 3వది గలతీలకు 3:13లో మీరు చదివినప్పుడు యేసుక్రీస్తు సిలువలో మన శాపములను మోసెను. మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. యేసు మన కొరకు సిలువలో శాపమయ్యారని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఆ సిలువలో యేసు వ్రేలాడుచున్నప్పుడు తల మీద ముళ్ళ కిరీటము ధరింపబడి ఉన్నది. ఆ ముళ్ళు శాపమును సూచించును. శాపము వలన లోకంలో కనిపించినవి ముండ్లు. కనుక మన జీవితంలో ఏదో ఒక శాపము పారంపర్య శాపమై ఉండొచ్చు, లేక మీరు చేసిన ఏదో ఒక పాపము శాపమై అది మీ జీవితంలో వెంబడించవచ్చు.
ఒక బాధ, ఒక నెమ్మది లేకుండా ఆశీర్వాదము లేదు. ఏ మేలు చూడలేక అవమానము, నింద, ఆటంకములని చెప్పబడి ఏ శాపము అని కలత చెందవచ్చు. ఏ శాపమైనను మార్చగలిగిన శక్తి యేసు శిలువలో చిందించిన రక్తమునకు ఉన్నది. దాని కొరకు ఆయన శాపమును మోసాను. దాన్ని విశ్వసించి ప్రార్థించారంటే మీ జీవితంలో ఉన్న శాపపు కట్లు తెగి ఆశీర్వాదము కలుగును. అదేవిధంగా యెషయా 53వ అధ్యాయము 4వ వచనములో యేసు మన బాధలు మోసి మన దుఃఖములను సిలువలో తీర్చెను. అదే మన బాధలు, సమస్యలు, దుఃఖములు, అవమానములు, నిందలు అన్నిటినీ సిలువలో మోసినారు. మీరు ఏదో బాధల మధ్య ఉన్నారు, నింద, ఇబ్బందులు, అవమానమునకు మధ్య ఆ సిలువను చూడండి. అన్నిటినీ యేసు దానిలో మోసినారు. మీ కొరకు దేవుడు చెబుతున్నారు, నా కుమార్తె నీ కొరకు అన్నిటినీ నేను సిలువలో మోసి తీర్చి తిని, నా కుమారుడా నీ కొరకు అన్నిటినీ నేను సిలువలో మోసి తీర్చి తిని, నిన్ను ఆశీర్వదించుటకు, నీకు మేలు చేయుటకు భయపడకు అని చెబుతున్నారు. విశ్వాసముతో యేసు సిలువలో నా కొరకు అన్నిటినీ చేసి ముగించి తిరి. ఆ సిలువలో చిందించిన రక్తము, మీరు భరించిన గాయములు, మీరు భరించిన ముండ్ల కిరీటము, ఈ శాపములన్నిటినీ భరించారని విశ్వసిస్తున్నాను. ఇప్పుడే నా జీవితంలో ఉన్న పాప శాపములు, వ్యాధులు, భయములు, కలతలు అన్నీయు మారునుగాక. యేసు రక్తములో జయము కలుగునుగాక అని చెప్పి చూడండి. ఈ నిమిషములోనే మీ జీవితంలో ఒక మార్పు కలుగును, హృదయంలో ఒక మార్పు కలుగును. చెబుతారా? అలాగే చెప్పండి. యేసు నా కొరకు నా స్థానములో సిలువలో మీరు మరణించితిరి. నా పాపమును మోసినారు, శాపమును మోసినారు, వ్యాధులను మోసితిరి, నా నిందలు, అవమానములు అన్నిటినీ మీరు మోసితిరి. ఇప్పుడే నా జీవితంలో ఒక అద్భుతము జరుగునుగాక. ఆ కల్వరి రక్తము, సిలువ రక్తపు శక్తి నాలోనికి దిగునుగాక. ఆ రక్తపు శక్తి ద్వారా విడుదల నాకు కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.